కాపురం చేసేవాళ్ళే తెలుస్తుంది ఆ లోటుబాట్లు ఎలా ఉంటుందో. అదే విధంగా దేవాలయం కట్టడం స్వామి ప్రతిష్టాపన కాదు, తర్వాత నిర్మాణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి భక్తులను అనుగ్రహించడం కోసం స్వామి వారు అలాగే ఉంటారు. ఆయన భక్తి కోటని ఎప్పుడు కూడా అనుగ్రహించడం కోసం ఆత్మత్రాణ పరానికి మనం ఆర్తితో వెళ్లి స్వామి వారిని కనుక పెద్ద పలకరించినట్లయితే, పిలిచినట్లయితే ఆయన వచ్చి మనం రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి చక్కగా మనందరం కూడా స్వామి వారిని సేవించుకోవడం కోసం సప్తగిరి వరకు వెళ్ళక్కర్లేదు. మన గ్రామంలో చక్కగా మనకి స్వామి వారు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ చాలా మంది గ్రామాల నుంచి చుట్టుపక్కల వాళ్ళు దేవతల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తున్నారు. చూసిన తృప్తిగా ఉంటుందని ఎంతో మంది చెప్పినటువంటి వారు. అటువంటి భాగ్యం వారు చాలా చోట్ల వెంకటేశ్వర స్వామి ఉండే కానీ ఈ మధ్య నేను వాడపల్లి క్షేత్రానికి వెళ్తే వాడపల్లి దేవాలయం అర్చక స్వామి అడిగారు, ఏమంటే దేవాలయంలో ఒక దేవాలయం